హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా ముఖ్యమైనటువంటి టాపిక్, త్వరలో జరగబోయే గ్రూప్ 2కు ఉపయోగపడే విధంగా మొదటి సాలార్ జంగ్ రెవెన్యూ సంస్కరణల గురించి చెప్పబోతున్నాం. మొదటి సాలార్ జంగ్ తన రెవెన్యూ సంస్కరణలో భాగంగా మొట్టమొదటి రెవెన్యూ శాఖ మంత్రి అధ్యక్షులు ఎవరంటే మనకి ముకరం ఉద్దౌలా బహదూర్. ఇక భూమి శిస్తును వసూలు చేయడానికి గతంలో గుత్తేదారులు అనే ఉద్యోగులు ఉండేవారు. ఈ గుత్తేదారులు అనే ఉద్యోగులను తొలగించి వీరి స్థానంలో మొదటి సాలార్ జంగ్ రెవెన్యూ సంస్థల్లో భాగంగా కలెక్టర్లను నియమించాడు. శిస్తు వసూలు చేయడానికి కలెక్టర్లు, ఈ కలెక్టర్నే తాలూక్దార్ అని కూడా పిలుస్తాము, వీరిని నియమించడం జరిగింది. శిస్తు వసూలు చేయడానికి మొదటి సాలార్ జంగు గుత్తేదారులను తొలగించి కలెక్టర్లు అనే ఉద్యోగులను నియమించాడు. ఈ కలెక్టర్లనే తాలూక్దార్ అని కూడా పిలుస్తాం. అయితే భూమి శిస్తును అంచనా వేయడానికి, భూమి శిస్తును లెక్కించడానికి, భూమి శిస్తును నిర్ధారించడానికి మరియు భూములను సర్వే చేసి సెటిల్మెంట్ చేయడానికి ఉద్యోగులను నియమించడం జరిగింది మొదటి సాలార్ జంగ్. అందులో భాగంగానే ఈ మొదటి సాలార్ జంగ్ మరి భూమి శిస్తును ఖచ్చితంగా లెక్కించి నిర్ధారించడానికి సమర్థవంతమైన ప్రతిభావంతులు లేనందువలన ఈయన ఒక రెవెన్యూ సర్వే స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సాలార్ జంగ్. ఈ రెవెన్యూ సర్వే స్కూలులో ఫీల్డ్ వర్క్తో పాటు ఇక భూములను, జిల్లాలను పర్యటించి జిల్లాలలో ఫీల్డ్ వర్క్లో శిక్షణ ఇప్పించినటువంటి వాడైనాడు. ఇలాంటి ఉద్యోగులను నియమించాడు మొదటి సాలార్ జంగ్. ఏది రెవెన్యూ సర్వే స్కూల్లో భాగంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా రెవెన్యూ సంస్కరణలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దడానికి 1864 సంవత్సరంలో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు. రెవెన్యూ బోర్డు. ఈ రెవెన్యూ బోర్డుని ఏమంటారు అని గత ప్రీవియస్ పేపర్లు అడిగారు. మజ్లిస్ ఇమాల్ గుజారీ. మజ్లిస్ ఇమాల్ గుజారీ. ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. 1864లో స్థాపించబడిన ఈ రెవెన్యూ బోర్డు, ఈ మజ్లిస్ ఇమాల్ ఈ గుజారీ 1867లో రద్దు చేయడం జరిగింది. మరి దీని స్థానంలో 1867వ సంవత్సరంలో ఇదే సంవత్సరంలో 1867లో కేంద్ర రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు. కేంద్ర రెవెన్యూ శాఖ. ఈ కేంద్ర రెవెన్యూ శాఖను ఏమని పిలుస్తామంటే సదర్ మహకే గుజారీ. ఇక్కడ మనకు అడుగుతున్నారని టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. సదర్ మహకే గుజారీ. ఈ కేంద్ర రెవెన్యూ శాఖ 1868వ సంవత్సరంలో రద్దు చేయబడింది. ఈ కేంద్ర రెవెన్యూ శాఖ 1861లో ఏర్పాటు చేస్తే 1868లో రద్దు చేయబడింది. ఇదే సంవత్సరంలో ఈ 1868లోనే మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు. 1868లోనే మళ్ళీ మొదటి సాలార్ జంగ్ నేతృత్వంలో మంత్రి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు మంత్రి మండలి ఏర్పాటు చేశారు? అత్యధికంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా నూతనంగా ఒక మంత్రి మండలి వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడైనాడు. మరి మంత్రి మండలిలో
రెవెన్యూ శాఖ మంత్రి మనకు ముఖరం ఉద్దవ్ల బహదూర్ అయితే, ఈ మంత్రి మండలిలో భాగంగా పోలీసు శాఖ మంత్రి, న్యాయ శాఖ మంత్రి, మిస్లేనియస్ శాఖ మంత్రి, ఇలాంటి మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. మరి పోలీసు శాఖ మంత్రి మొట్టమొదటి అధ్యక్షులు ఎవరంటే షంషీర్ ఉద్దౌలా బహదూర్. షంషీర్ ఉద్దౌలా బహదూర్. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అనంటే మనకి షంషీర్ బషీర్ ఉద్దౌలా బహదూర్. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బషీర్ ఉద్దౌలా బహదూర్. మరి మిస్లేనియస్ శాఖ మంత్రి అంటే విద్య, వైద్యము, ప్రజాపనుల శాఖ, ఇలాంటి శాఖలన్నింటికి ఒకే ఒక అధ్యక్షుణ్ణి, ఒక ఉద్యోగిని నియమించారు. అతన్ని ఏమని పిలుస్తామంటే సాహెబ్ జంగ్ బహదూర్. సాహెబ్ జంగ్ బహదూర్. ఈ రెవెన్యూ సంస్కరణలో భాగంగా మనకు ప్రతి స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఈ పదజాలాలను మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టెర్మినాలజీ పైన మనకు అడగడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రెవెన్యూ సంస్కరణలో భాగంగా 1865వ సంవత్సరంలో మొదటి సాలార్జంగ్ జిలాబందీ విధానము ప్రవేశపెట్టాడు. జిలాబందీ అంటే అర్థం ఏంటంటే జిల్లాలను, ఆ జిల్లాల యొక్క వార్షిక ఆదాయాలను బట్టి జిల్లాలను విభజించాడు. ఎందుకు జిల్లాల యొక్క వార్షిక ఆదాయాలను బట్టి జిల్లాలను విభజించాడు అంటే రెవెన్యూ శిస్తును వసూలు చేయడానికి, చాలా సులభతరం చేయడానికి ఉద్దేశంలో భాగంగా జిల్లాల యొక్క వార్షిక ఆదాయాన్ని బట్టి జిల్లాలను విభజన చేశాడు. ఏ జిల్లాకు ఎంత శిస్తు విధించాలో, అంటే శిస్తు వసూలు చేయడంలో సులభతరమైనటువంటి పద్ధతులను అనుసరించడానికి ఉద్దేశంలో భాగంగానే ఈ జిలాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రీసెంట్లీ మనకు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 30 ఎగ్జామ్లో జిలాబందీ విధానము మనకు స్టేట్మెంట్ అడిగారు. గతంలో మనకు మొదటిసారి జరిగినటువంటి గ్రూప్ 1లో పేపర్లో మనకి అడగడం జరిగింది. ఏమని? రెవెన్యూ శాఖ బోర్డును ఏమని పిలుస్తామని, మజ్లిస్ ఇమాల్ గుజారీ. ఇంకేం అడిగారు? గత ప్రీవియస్ పేపర్లో మనకు కేంద్ర రెవెన్యూ శాఖను ఏమంటారని అడిగారు, సదర్ మహకే గుజారీ. మరి మంత్రి మండలిని ఏమంటారని కూడా అడిగారు, సదర్ ఉల్ మిహం. మంత్రి మండలిని ఏమంటాము అనంటే సదర్ ఉల్ మిహం. అంటే ఇలాంటి టెర్మినాలజీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రీవియస్ పేపర్లు అడిగినవే. అందుకే నేను ఈ రెవెన్యూ సంస్కరణలు అనే కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.